సో హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మీ దగ్గరికి ఒక ఇంపార్టెంట్ ముచ్చటనైతే తీసుకొచ్చిన. మన దగ్గరికి అయితే లాస్ వేగస్ నుంచి యూఎస్ నుంచి ఒక వ్యక్తి తమిళనాడు ఆయన అయితే మన దగ్గరికి 2 days ముందు దుబాయ్కి వచ్చిండు. ఆయనకు జరిగిన ఇన్సిడెంట్స్ ఒకటి కాదు రెండు కాదు, $13,000 స్కామ్ జరిగింది. అది ఎట్లనో చెప్తాయినండి. అండ్ ఈ స్టేయింగ్ ఇన్ బడుదుబాయ్ DoubleTree హిల్టన్ హోటల్. అండ్ ఆయన ఎప్పుడైతే బయటకు ఏండో ఒక గుర్తుకు తెలియని వ్యక్తి వచ్చి మీకు ఆయిల్ ఉంది, ఆయిల్ వాడండి, ఈ ఆయిల్ వాడండి, ఎంటికలు వస్తాయి, అవి అవుతాయి, ముఖం మీద పింపుల్స్ పోతాయి, ఇవన్నీ చెప్పుకుంటా ఆయన ట్రాప్ చేసి మెల్లగా తీసుకెళ్ళడు. ఆల్రెడీ ఈ పేయింగ్ $3,200 ఆల్రెడీ క్యాష్ అయితే కడి చేసిండ్రు. అండ్ ఇంకా $10,000 కడదామని పోయే వరకల్నే కార్డు డిక్లైన్ అయిపోయింది. మీరు జెన్యూన్ షాప్లలో పోతే కార్డు అనేది డిక్లైన్ కాదు. అండ్ ఈయనకి వచ్చేసి గుడ్లీ కార్డ్ అయితే డిక్లైన్ అయిపోయింది. అప్పుడైతే నాకు ఫోన్ చేసిండు. సడన్లీ ఫోన్ చేసిన పోలే నేను డైరెక్ట్ చెప్పేసిన ఇది స్కామ్ అన్న పోలే. ఆయన వెంటనే పోలీస్ కంప్లైంట్ అవన్నీ ఇచ్చిండు, ఆ బ్యాంకు కాల్ చేసిండు, ఆ స్కామ్ నుంచి అయితే బయటపడ్డాడు. ఇది యుఎస్ కార్డులు కాబట్టి మనకి ఎంత బెనిఫిట్ అయింది గాయస్. ఎప్పుడైనా ఎవరైనా ఆయిల్ పెట్టుకోండి, అది మీరు దుబాయ్కి వచ్చి గిట్ట ఆయిల్ పెట్టుకుంటే ఎంటికలు వస్తాయి, ఈ ఆయిల్ పెట్టుకుంటే ఎంటికలు వస్తాయి అంటే అస్సలు నమ్మకండి. ఇవన్నీ స్కాములు. దీని నుంచి అయితే బయట ఉండండి. ఆయన తమిళైన మాత్రం నాకైతే గ్రేట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పిండు. ఎందుకంటే ఆయనకు $13,000 అంటే ఇంటికాడి దగ్గర 12 లక్షల చిల్లరని అయితే మనమైతే సేవ్ చేసాం మన దగ్గరికి వచ్చినందుకు. అండ్ మనమైతే మీనా బజార్ కడిపోయినప్పుడు అయితే చాలా మంది విజిటర్లను చూసి మీరు ఆయిల్ పెట్టుకోండి, ఈ ఆయిల్ పెట్టుకోండి చాలా మంది చెప్తుంటారు. అట్లోటి అయితే గాయస్ ఇగ్నోర్ చేయండి, అట్లోటి నమ్మకండి. ఎంటికలు ఏం రావు, అంత మొత్తం ఫ్రాడ్ జరుగుద్ది. అట్లోటి ఇట్లా జోలికి అస్సలు పోకండి. ఏదైనా లీగల్ వేలో పోండి. థ్యాంక్ యూ గాయస్.